అసలే నిధులు లేక అవస్థలు పడుతున్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వ తీరు కొత్త తలనొప్పులు తెస్తోంది. తడిసి మోపడైన కరెంటు బిల్లుల్ని కేంద్ర నిధుల నుంచి చెల్లించాలంటూ సర్కార్ ఉత్తర్వులు ఇవ్వడంపై మండిపడుతున్నారు సర్పంచులు. పవర్ బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులివ్వాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లాలో కరెంటు బకాయిలు గ్రామ పంచాయతీలకు తలనొప్పిగా మారాయి. 1207 గ్రామ పంచాయతీల నుంచి ట్రాన్స్కోకు 90 కోట్లు రావాల్సి ఉంది. ఈ బిల్లుల చెల్లింపు పంచాయతీలకు భారంగా మారింది. కేంద్రం విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి బిల్లులు చెల్లించాలంటూ కలెక్టర్ ఆదేశాలివ్వడంపై సర్పంచులు ఫైర్ అవుతున్నారు. ఇటీవల కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు 26 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. మరో 10 కోట్లు 13వ ఆర్థిక సంఘం నిధులు కూడా వచ్చాయి. వీటిలో 10% నిధుల్ని కరెంటు బిల్లుల బకాయిలకు చెల్లించాలని చెప్పడంతో కొత్త పంచాయతీ మొదలైంది. పంచాయతీల పరిధిలో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పండగలకు ప్రత్యేక అలంకరణ, ఇతర అవసరాల కోసం విద్యుత్తు వాడుతూ ఉంటారు. వీటి బిల్లులను గతంలో రాష్ట్ర ప్రభుత్వం భరించేది. ఇప్పుడు కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధుల నుంచి కట్టాలన్న ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సర్పంచులు. 13th ఫైనాన్స్ నుంచి 14th ఫైనాన్స్ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ కరెంట్ బిల్లులకు కట్టమని అడుగుతున్నారు. మాకు విలేజ్ డెవలప్మెంట్ కు చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కువ డబ్బులు కరెంట్ బిల్లులకే వెళ్ళిపోతే విలేజ్ లో వాటర్ సప్లైకి ఇబ్బంది అవుతుంది. డెవలప్మెంట్, శానిటేషన్ అవన్నీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అన్ని దాదాపు ఎక్కువ పర్సెంటేజ్లో కరెంటు బిల్లులకు వెళ్ళిపోవడం అనేది విలేజెస్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మెయింటెనెన్స్కు మేము ఇబ్బంది పడుతున్నాము. ఇప్పటికే బిల్లులు చెల్లించని గ్రామ పంచాయతీలకు కరెంటు సరఫరా నిలిపివేశారు ట్రాన్స్కో అధికారులు. దీంతో చాలా బిల్లుల వసూలుకు వచ్చిన ట్రాన్స్కో సిబ్బందిని పంచాయతీ కార్యాలయాల్లో నిర్బంధించారు. తమకు వచ్చే నిధులే అంతంత మాత్రంగా ఉంటే లక్షలాది రూపాయల బకాయిలు ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు సర్పంచులు. 14th ఫైనాన్స్ నిధుల నుంచి విద్యుత్ అధికారులు బలవంతంగా కరెంటు బిల్లు వసూలు చేస్తున్నారు. వచ్చిన నిధుల నుంచి 80% చెల్లించాలని గ్రామ పంచాయతీల మీద ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్ బిల్లులను మాఫీ చేయించి గ్రామ పంచాయతీలను ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్తగా బోర్లు వేయటం, పైప్ లైన్లు, ట్యాంకుల నిర్మాణానికి నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. కొత్త రాష్ట్రంలో గ్రామాలకు అధిక నిధులు కేటాయించాల్సింది పోయి కేంద్ర నిధులకు కోత పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు సర్పంచులు. కేంద్రం ద్వారా వచ్చేటువంటి నిధుల్లో విద్యుత్ బకాయిలు చెల్లించాలనేటువంటి ఆంక్షల్ని పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి నిధుల్ని ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారు ఒక లెటర్ పంపించి ఇందులో మీ బకాయిల్లో 30% నిధుల్ని చెల్లించాలనేటువంటి నిర్ణయం అనేది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధులతోని ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మేము ఏదో ఒకటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఈ విధంగా ఈరోజు ఈ యొక్క నిధుల్లో కోతలు పెట్టేటువంటి ఆలోచన అనేది సరైనది కాదు. కరువు పరిస్థితులతో గ్రామాల్లో ఆస్తి పన్నులు, ఇతర ట్యాక్స్ వసూళ్లు నిలిచిపోయాయి. కేంద్రం ఇచ్చిన నిధుల్లోనూ కోత పెడితే గ్రామాల్లో అభివృద్ధి జరగదంటున్నారు సర్పంచులు.